యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. బేసిక్ నీకు మాట్లాడడం రాదు కదా? దేనికి? అంటే టీవీ షోల్లో అంటే లైక్ ఇందాక నువ్వు చెప్పినట్టే అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా మాట్లాడడం రాదా? అది నాకు రాదు. అంటే అంత రఫ్గా ఉంటావు కాబట్టి రఫ్ అంటే అది అంటే నేను చూస్తేనే భయపడేలాగా అది నా రక్తంలోనే ఉంది శివ. ఎందుకంటే నేను ట్రాన్స్ఫార్మేల్ అయి ఉండొచ్చు. నా పెద్దనాన్నగారు సింహాద్రి సత్యనారాయణ గారు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మా పెద్దనాన్న అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ నుంచి మా పెద్దనాన్న సింహాద్రి సత్యనారాయణరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు. తర్వాత సింహాద్రి రమేష్ గారు వైసీపీ ఎమ్మెల్యే లాస్ట్ టైం అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ. మా ఫ్యామిలీ నుంచి చూసుకుంటే మా ఊరు నుంచి చూసుకుంటే మేమే 5-6 మెంబర్స్ పొలిటికల్గా ఉన్నాం. సో అలాంటి బ్లడ్ నాలో ఉన్నప్పుడు నేను ఎంత ట్రాన్స్ఫార్మేల్ అయినా సరే బ్లడ్ అదే కదా, ఆ పౌరుషం, ఆ నిజాయితీ, ఆ రక్తంలో ఉడుకు అవి కంపల్సరీ ఉంటాయి. సో ఇవి చాలా మాట్లాడుకున్నాం, మంచిగా ఉంది. నాకు ఫ్యూచర్లో టీవీలో కనిపించాలని అంటే నీకు మనసులో టీవీలో కనిపించాలి, తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి, ఇలాంటి కోరికలు ఉంటాయా? కంపల్సరీ ఉన్నాయి. చూడాలా? ఎప్పుడైనా శ్రీముఖికి చెప్పావా ఏమని? ఇలా నాకు ఇలా సినిమాలు కనిపించాలి, ఇలా టీవీ షోస్లో కనిపించాలి, ఇచ్చినా ఓకే ఇవ్వకపోయినా ఓకే అన్నట్టుగా మాట్లాడతాను. అంతేగాని మనం షోస్ కావాలి, సినిమాలు కావాలని ఎవరిని కాళ్ళు పట్టుకుని బతులాడే తత్వం నాది కాదు. సో ఇస్తే నా కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది, మీకు తెలుసు. సో కంపల్సరీ కంటెంట్ ఇచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాను. ఫ్యూచర్ బిగ్ బాస్ కానీ ఎవరిని పిలిచి మళ్ళీ ఎవరిని పిలిస్తే కంపల్సరీ చేస్తాను. రీసెంట్గా మరి కామనర్స్ ఏమైనా తీసుకుంటారు అవి అని అన్నారు కదా, ఏమనిపించింది నీకు? నార్మల్గా కామనర్స్ నాకెందుకో ఒకటే అబ్బా, బిగ్ బాస్ అంటే నేను ఎక్కువ బాలీవుడ్లో ఫాలో అవుతూ వచ్చేదాన్ని. హిందీ సల్మాన్ ఖాన్ గారు చేస్తున్నారు. ఎక్కడో మన తెలుగు వాళ్ళు తప్పు చేస్తున్నారేమో అంటే కామనర్స్ని తీసుకోవాలి, కానీ ఎక్కడో ఈ సింపతి గేమ్ ఒక సింపతి షో అయిపోయింది బిగ్ బాస్. రియాలిటీ తక్కువ, సింపతి. ఇప్పుడు కొన్ని సీజన్స్ నుంచి సింపతి ఆడుకుంటా కార్డ్ ఆడుకుంటూనే వచ్చేస్తున్నారు. ఆ సింపతి చూపించిన వాళ్ళు ఓట్లేసి విన్నర్స్ని చేసేస్తున్నారు. నాటకాలు ఆడి, ఏడుపులు చెప్పి, అబద్ధాలు చెప్పి. రేపు ఇక నెక్స్ట్ సీజన్ కూడా అదే ఒక సీరియల్ చూసినట్టే చూడాలి. ఖర్చు పెట్టుకుని ఒక సీరియల్, అదొక ఈ మధ్య కార్తీక దీపం సీరియల్ తర్వాత బిగ్ బాస్ అనేది ఒక సీరియల్ లెక్కనే చూడాల్సి వస్తుంది. సో ఎందుకో పాడైపోతుంది షో, వాల్యూ తగ్గిపోతుంది. ఎందుకంటే సీజన్ 1, 2, 3 వరకు చూసిన 4 ఓకే, అప్పటి వరకు చూసిన షో లాగా ఇప్పుడు లేదు బిగ్ బాస్. పబ్లిక్లో కూడా చూసుకున్నా ఆ క్రేజ్ తగ్గిపోతుంది. ఎక్కడో ఛానల్స్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడి ఇంకా తీసుకెళ్ళాలి ముందుకని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అంటే కంపల్సరీ పొలిటికల్గా ముందుకెళ్ళాలా. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్ అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, తమ్మన్న సింహాద్రి ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, నేను తెలంగాణ గురించి మాట్లాడను, ఆంధ్రప్రదేశ్లో ట్రోలింగ్, తిట్టడం. రోజా గారు ఉన్నారు, ఐఎమ్ నాట్ వైసీపీ పార్టీ, నేను వైసీపీ పార్టీ కాదు, నేను ఒక బీసీవైపీ పార్టీ అనే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని. ఆ పార్టీ తరఫున నేనున్నాను ప్రజెంట్. నా జనసేన, నా టీడీపీ, నా వైసీపీ ఈ పార్టీలతో నాకు సంబంధం లేదు. ఒక మహిళ, ఒక ఆర్టిస్ట్, సూపర్ స్టార్ ఆమె ఫిలిం ఇండస్ట్రీలో, ఆమె ముందుకొచ్చి ఒక రాజకీయ నాయకురాలుగా ముందుకు వస్తున్నప్పుడు అసలు బీభత్సంగా తిడుతున్నారు. అంటే ఆమె ప్రశ్నిస్తుంది ఒక పురుష నాయకుడిని, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరినైనా అడుగుతున్నప్పుడు ఎవరు ఏమంటారు, కోరకిస్కంగాడు, పనికిమాలినోడు, ప్రతి ఒక్కడు సోషల్ మీడియా, ఒక యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా బీభత్సమైన మాటలు మాట్లాడతాం, పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి మాట్లాడతాం, ఆమె బిడ్డతో కలిపి అబ్బా 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 అసలు చూస్తుంటే రక్తం ఉడికిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు రోజా గారి గురించి మా సపోర్ట్గా మాట్లాడింది అంటే ఈమె కూడా వైసీపీ అదేదో పెట్టారు కదా, ఆ టైప్ అని కామెంట్ చేస్తూ ఉంటారు. నేను వైసీపీ కాదు, నా టీడీపీ కాదు, నా జనసేన కాదు,
నాకంటూ ఒక పార్టీ ఉంది, బీసీవై పార్టీ. నేను ప్రెజెంట్ ఆ పార్టీలో ఉన్నా. రోజా గారు గురించి ఎందుకు రక్తం ఉడికిపోతుంది, ఎంత బాధేస్తుందంటే రేపు ఏ మహిళ రాదు పాలిటిక్స్లో సమాజ సేవ చేయడం. పాలిటిక్స్ ఏంటి, సమాజ సేవ చేయటం కోసం. పురుషుడే అంతసేపు నిలబడాలా? మగాడిదే రాజ్యమా? మహిళల ముందుకు రాకూడదా? ఈ రకంగా నీచాది నీచనంగా ఆమె అన్నతో రంకు కడుతున్నారు, కొడుకుతో రంకు కొడుతున్నారు. ఉరి మీకు పెళ్ళాలు లేరా, పిల్లలు లేరా, మీకు తోడబుట్టిన ఆడపడుచులు లేరా? ఈ రకంగా వాళ్ళ అన్నలతో తమ్ముళ్ళతో కొడుకుతో కూడా కడుపుకు అన్నం తింటున్నారా, ఏం తింటున్నారా? అసలు ఎట్టిపోతుంది మన సమాజం? ఏం చూపిస్తున్నారు మీరు అసలు? అంటే ఆమె కన్న కొడుకుతో మీరు చేస్తున్నారంటే, ట్రోల్ చేస్తున్నారంటే మీరు మీ కన్న కూతుర్లతో పడుకుంటారా పోయి? ఏరా అంటే మీ థాట్, అంటే మీ ఆలోచనలు అంత రోతగా ఉన్నాయి అన్నమాట. నాకు పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారు అంటే చచ్చిపోతా. నేను మెగా ఫ్యామిలీ అంటే త్రిమూర్తులు అని చెప్పుకునేదాన్ని. ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు ఈ టైపు రాజకీయాలు చేస్తుంటే నాకు నచ్చట్లేదు అసలు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల. ఎందుకంటే ఒకప్పుడు శ్రీరెడ్డిని మేము లేదు తప్పు చేస్తున్నామని ఆమెను ఉద్యమం రాంగ్ అని చెప్పి బయటకు వచ్చిన దాన్ని. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను ఒకటే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి రాజకీయాలు మీరు చేయకూడదు. మీరు తప్పుగా మాట్లాడాలా. ఒక మహిళని ఆ రకంగానా? రేపు ఎవరు బిడ్డని పంపించరు రాజకీయాల్లోకి, ఎవడు భార్యని పంపించడు. ఈ రకంగా మీరు నీచనంగా మాట్లాడుతుంటే ప్రతి మహిళ భయపడుతుంది. నేను భయపడుతున్నాను. నీచాది నీచనంగా మాట్లాడుతుంటే మనసుకు దెబ్బ తగిలిద్దండి. మనకి ఒక మనస్సాక్షి ఉంటుంది. కానీ అన్ని తట్టుకుని కూడా రోజా గారు ఈరోజు ముందుకు వస్తున్నారంటే గ్రేట్ అండి. రోజా గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మిమ్మల్ని నేను ఎప్పుడు కలవలేదు. పార్టీలకు అతీతంగా ఒక మహిళగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఒక నారీ శక్తి. మరో జయలలితలాగా నేను చూస్తున్నాను, తమిళనాడు ముఖ్యమంత్రి. అసలు నేను ఇంత రోతగా ఆమెను ట్రోల్ చేస్తుంటే ఆమె నిలబడుతుంది తట్టుకుని. ఇప్పుడు నేను రోజా గారికి బిగ్ ఫ్యాన్ అయిపోయాను నేను. ఎందుకంటే అంత తట్టుకునే గుండె ఉండటం ఒక మహిళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి రోజా గారు. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి మహిళ వల్ల కొంతమంది ముందుకు వస్తారు రాజకీయాల్లోకి. అనుకుంటారా నేను చేసుకుంటూ వెళ్తాను అనుకుని గుండె ధైర్యం మాకు కావాలా, కొంతమంది మహిళలకు కూడా కావాలి. ఇలాంటి అంత బాగుంది, బాగా చెప్పాం. అండ్ నాకు మాట్లాడుతుంటే నేను అదంతా అబ్జర్వ్ చేశాను. తెలుగు కొంచెం మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది. అయ్యో బాబాయ్, నాది విజయవాడ, పక్కా కృష్ణా జిల్లా. నేను తెలుగుదాన్ని, కానీ ఎక్కువగా సర్కిల్ నార్త్ ఇండియన్ అట్లా హిందీ, ఎక్కువ హిందీ మాట్లాడుతుంటే ఇప్పుడు శ్రీముఖి నేను కలుసున్నా ఏదో అంటే నువ్వు ఉన్నావు అనుకో, ఇప్పుడు నువ్వు కలుస్తావు, నీకు హిందీ రాదు, మనం ఏదైనా చెప్పుకోవాలంటే హిందీలో మాట్లాడుకుంటాం. అలా కంఫర్టబుల్గా అట్లా హిందీ అలవాటు అయిపోయి తెలుగు తక్కువ అట్లా అవుతుంది. అదే విజయవాడ అని తెలుసు. విజయవాడ పక్క రాష్ట్రాన్ని దాన్ని కాదు, పక్కా లోకల్. అదే కొంచెం తెలుగు అలా ఎలా మాట్లాడుతుంటే ఏంటి వచ్చిరా మాట్లాడు పెద్ద పదాలు రావా అంటే కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా, కొద్దిగా అంటే రాజకీయ నాయకులు మాట్లాడే విధంగా మాట్లాడాలంటే కొద్దిగా ఇప్పుడు అలవాటు తప్పింది. ఎక్కడంటే ఇదే భయం శివ, ఏమన్నా తప్పు జరుగుతున్నప్పుడు మాట్లాడదామంటే అసలు ఆ రోజా గారి జరుగుతున్న అన్యాయం చూస్తే భయం వేస్తుంది. అమ్మ మనల్ని కూడా ఇట్లా చేస్తారు, ఏం మాట్లాడతాం, ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా అని చెప్పి ఒక భయం. ట్రోలింగ్స్ పట్టించుకుంటావా? ట్రోలింగ్స్ కామెంట్స్ ఎంత పట్టించుకోపోయినా మనసుకి ఒకటి తగులుతూ ఉంటాయి శివ. దానివల్ల మెంటలీ డిస్టర్బ్ పట్టించుకుంటావు అయితే నువ్వు కూడా కామెంట్స్ ని, ట్రోలింగ్స్ ని? కంపల్సరీ పట్టించుకుంటా. ఏడుస్తావా, బాధపడతావా? బాధపడతాను శివ, బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఏంటి నీకు అంటే నీ లైఫ్ లో నువ్వు చూసిన ట్రోలింగ్ కానీ లేకపోతే ఒక కామెంట్ కానీ దానివల్ల నువ్వు బాధపడింది ఈ మధ్య కాలంలో ఒక ఛానల్లో నన్ను పిలవాల్సి ఉంది, అది నువ్వు ఈ మధ్య చెప్పావు కదా, ఆ రోజు నువ్వు ఎందుకు లేవని. ఒక కోంకిస్కాగాడు తమన్నా పేరు వద్దన్నాడంట ఛానల్లో. అప్పుడు నేను ఆ నైట్ నిద్రపోలా. శ్రీముఖి దగ్గర కూడా కొద్దిగా డిస్టర్బ్గా మాట్లాడాను, చాలా డిస్టర్బ్. ఎందుకు భయ్, నాతో ఏం ప్రాబ్లం మీకు, నేను ఇంత కంటెంట్ ఇస్తాను, మీకు రేటింగ్ వస్తుంది, అచ్చమైన తెలుగుదాన్ని, ఎందుకు నాతో ఏం ప్రాబ్లం అని ఆ నైట్ అంతా డిస్టర్బ్ అయిపోయి కొద్దిగా డిస్టర్బ్ అయ్యాయి మధ్యకాలంలో.
ఓకే, అన్నీ సెట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మంచి పాడ్కాస్ట్ ఇచ్చావు, నీ జర్నీ గురించి మంచి మాట్లాడుకున్నాం. మళ్ళీ మాట్లాడాలి. మళ్ళీ నేను ఎమ్మెల్యే అయ్యాక అంత గ్యాప్ ఇవ్వను అనుకో, ఈ గ్యాప్లోనే మళ్ళీ నాకు పిలుస్తా, మళ్ళీ తప్పకుండా మళ్ళీ దాని దగ్గరికి రావాలని, ఇంకా మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటాను. అండ్ నీకు కూడా నువ్వు ఏదైతే చేస్తున్నావు అన్నింటిలో మంచి సక్సెస్ అవ్వాలని, ఇండస్ట్రీలో కూడా మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చి వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్షిప్ కూడా చాలా మంచిగా శ్రీముఖితో బాగా ఇంకా అలానే హ్యాపీగా ఉండాలని, ఫ్రెండ్ కాదు మీ బిడ్డలతో మంచిగా ఉండాలని, మాతో కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా పాడ్కాస్ట్, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.